ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత హస్తినాపురానికి కొత్త వ్యక్తులతో సంబంధం ఏర్పడే సమయం అది. ఇది ఎలాంటి సంబంధమో దాని గురించి మీరు ఎప్పుడు ఆలోచించరు. శత్రువులతో స్నేహం చేసేలా అవకాశం అస్సలు లేదు. కౌరవులు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారి యొక్క దుఃఖం ప్రతికథలో చెప్పడం జరిగింది. కానీ దుర్యోధనుడు మరణించిన తర్వాత అతని భార్య ఏమైందో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నిజంగా భానుమతి దుర్యోధనుడిని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందా? జయచంద్రుడి కూతురు భానుమతి స్వర్గంలో ఉన్న అప్సరసల కంటే అందంగా ఉండేది. అతను తన కూతురి పెళ్లి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ సభకి దుర్యోధనుడు మరియు కర్ణుడు కూడా వచ్చారు. భానుమతిని చూడగానే దుర్యోధనుడు తన మనసులోనే ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. స్వయంవరంలో దుర్యోధనుడిని చూసి భానుమతి పూలదండని తీసుకొని ముందుకైతే వచ్చింది. కానీ భానుమతి ముఖాన్ని చూస్తే ఆమె దుర్యోధనుడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు లేదు. అది చూసి దుర్యోధనుడికి కోపం వచ్చింది మరియు ఆమె చేతిలో ఉన్న దండని బలవంతంగా తన మెడలో వేసుకున్నాడు. ఇలాంటి ప్రవర్తనను చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపంతో దుర్యోధనుడి మీదికి వస్తుంటే దుర్యోధనుడు యుద్ధం ప్రకటించాడు. దుర్యోధనుడు సవాళ్లు విసురుతాడు, తనని ఓడించి భానుమతిని తీసుకెళ్లమని. అయితే అక్కడ దుర్యోధనుడి బావ జయద్రథుడు తప్ప మిగతా వారందరూ వెనకడుగు వేశారు. అయితే దుర్యోధనుడు కర్ణుడిని ఓడించి భానుమతిని తీసుకెళ్లమని సవాళ్లు విసురుతాడు. కర్ణుడు అందరినీ ఓడించాడు. ఆఖరికి దుర్యోధనుడి బావ జయద్రథుడిని కూడా కర్ణుడు ఓడించాడు. మరియు ఇద్దరు కూడా చివరిలో ఒకరి విరోధం గురించి మరొకరు పొగుడుతూ మిత్రులు అయిపోయారు. దుర్యోధనుడు తన శక్తి బలంతో భానుమతిని వివాహం చేసుకున్నాడు. కానీ భానుమతికి మరొకరు ఇష్టం. అయితే మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు మరియు కర్ణుడు చనిపోయారు. మరియు అర్జునుడి కొడుకు అభిమన్యుడు దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడిని చంపాడు. అయినప్పటికీ మహాభారత యుద్ధం అయిన తర్వాత కుటుంబాన్ని ఏకం చేయడానికి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దుర్యోధనుడి భార్యను అర్జునుడితో వివాహం చేసుకోవడానికి అందరూ ఒప్పుకున్నారు. మరియు భానుమతి కూడా ఒప్పుకుంది. మరియు భానుమతి వివాహం అర్జునుడితో జరుగుతుంది. మహాభారత కాలంలోనే కాదు, రామాయణానికి కూడా సంబంధించిన ఒక సంఘటన ఈ విధంగా ఉంది. అయితే సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడిని అతని చెల్లెలు అయిన శూర్పణఖ బాగా తిడుతుంది. అయినప్పటికీ రావణాసురుడు చెల్లి మాట వినడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.